ఇది కూడా రిడక్షన్ ఫార్ములానే. ఆల్రెడీ నిన్న 3 ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇది 4th. దీని ప్రకారం మిగతా 2 చేస్తామమ్మా. మిగతా 2 అంటే ఏమేంటి? కాసు సీకెంట్ అనేది నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం. మీరు చేయాల్సింది కాస్ ఫంక్షను, కాట్ ఫంక్షను. కాట్ ఫంక్షన్ కూడా ఈ వేలో చేస్తే సరిపోతుందమ్మా. కాబట్టి ఈ రిడక్షన్ ఫార్ములాను కనుక మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, IN ఈక్వల్ టు ఏమని ఇచ్చారమ్మా మనకి? ఇంటిగ్రల్ ఆఫ్ కొసీకెంట్ పవర్ NX dx అని ఇచ్చారు. ఆల్రెడీ చెప్పాను రిడక్షన్ ఫార్ములా దీన్ని దేనికి అప్లై చేయాలి? nth పవర్కి. nth పవర్కి అప్లై చేయాలి అంటే ఇచ్చిన ఫంక్షన్ని కంపల్సరీగా సేమ్ ఫంక్షన్తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లైయింగ్ కొసీకెంట్ పవర్ NX ఇంటూ ఎక్కడ మల్టిప్లై చేసే టర్మ్ అనేది ఇంటిగ్రేషన్ అప్లికబుల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం రిడక్షన్ అంటే సేమ్ ఫంక్షన్తో మనం మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లికబుల్ అవ్వాలి అంటే కొసీకెంట్ x ఉంటే అప్లై అవ్వదు. కాబట్టి ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? మనం కొసీకెంట్ స్క్వేర్ xతో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే కొసీకెంట్ స్క్వేర్ xతో మల్టిప్లై చేసామో ఇక్కడ కూడా అంతే పవర్ని రెడ్యూస్ చేయాలి. సో n-2 కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ x dx. ఇది ఇక్కడ స్క్వేర్తోనే ఎందుకు చేసాము అంటే ఇంటిగ్రల్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయ్యేట్టుగా. సేమ్ ఫంక్షన్ అనేది కొసీకెంట్ చేయొచ్చు లేదా కొసీకెంట్ స్క్వేర్ చేయొచ్చు. ఇప్పుడు కనుక మనం ఫార్ములా అప్లై చేస్తే దిస్ ఈజ్ I ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్, దిస్ ఈజ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్. దేని ప్రకారం? ఐలేట్ ఫార్మేషన్ ప్రకారం. ఐలేట్లో I అనేదేమో ఫస్ట్ది, T అనేదేమో ట్రిగ్నోమెట్రిక్ సెకండ్ ఫంక్షన్. సో ఆ ప్రకారం అప్లై చేయాలంటే దిస్ ఈజ్ ఏ ఫంక్షన్ అవుతుందమ్మా? UV. సో అప్లైయింగ్ ది ఫార్ములా ఫర్ UV ఇంటిగ్రల్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే U ఇంటూ ఇంటిగ్రల్ V dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ D బై dx ఆఫ్ U ఇంటిగ్రల్ ఆఫ్ V dx హోల్ dx. దిస్ ఈజ్ ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా. అప్లైయింగ్ ది ఫార్ములా ఫర్ కొసీకెంట్ ఫంక్షన్. కొసీకెంట్ ఫంక్షన్కి అప్లై చేస్తే U మీన్స్ కొసీకెంట్. కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ x dx మిడిల్ సైన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d బై dx ఆఫ్ కొసీకెంట్ పవర్ n-2x ఇంటూ ఇంటిగ్రల్ v మీన్స్ కొసీకెంట్ స్క్వేర్ x హోల్ dx. ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ x కూడా మనం ఏం అప్లై చేయాలి? ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి dx అప్లై చేయాలమ్మా, హోల్ dx. ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దామమ్మా. కొసీకెంట్ పవర్ n-2x దిస్ ఈజ్ ద సేమ్ ఫంక్షన్. వీకి ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ x అంటే ఎంతమ్మా? మైనస్ కాట్ x. సో మైనస్ కాట్ x మిడిల్ సైన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ d బై dx అప్లై చేయాలంటే బ్రాకెట్ లోపల ముందు బ్రాకెట్ని రిమూవ్ చేయాలమ్మా, తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇక్కడ ఇంటిగ్రల్ d బై dx క్యాన్సిల్ అవ్వదమ్మా, ఎందుకంటే ఇది హోల్ ఇంటిగ్రేషన్. కాబట్టి ముందు డెరివేటివ్ చేయాలి, ఆ వచ్చిన ఆన్సర్కి ఇంటిగ్రేషన్ చేయాలి. సో ముందు డెరివేటివ్ అప్లై చేస్తే దిస్ ఈజ్ x టు ది పవర్ ఆఫ్ n. ఇంతకుముందే చెప్పుకున్నాం ఫంక్షన్ ఏదైనా సరే డెరివేటివ్స్ ఫార్మ్స్లో వేరే ఫార్మేషన్తో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది x టు ది పవర్ ఆఫ్ n. x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా n ఇంటూ x to the power of n minus 1, that means n minus 2 minus 1. Here x means cosecant x. Cosecant x derivative is minus cosecant x into cot x. Cosecant x ki derivative minus cosecant x into cot x. Next cosecant square x ki derivative minus cot x. Integration whole dx. Multiplying the values, plus into minus, minus cosecant power n-2x into cot x. Next n-2 is the constant, n-2 minus of minus plus minus of minus plus plus into minus minus. అంటే ఇక్కడ ఫంక్షన్లో మనకి ఎన్ని మైనస్లు ఉన్నాయి? 3 మైనస్లు. ఆడ్ నెంబర్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? మైనస్. ఈవెన్ నెంబర్ ఆఫ్ మైనస్ అయితే ప్లస్ అవుతుందమ్మా. ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ మైనస్ కాబట్టి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ కొసీకెంట్ పవర్ n-2 minus 1 n minus 3 n minus 3 x into cosecant x into cot x into cot x whole dx. Applying the multiplication again.
minus cosecant power n minus 2x into cot x minus of n minus 2 into integral of multiplying the same power terms. Here bases are equal, powers are adding, n minus 3 plus 1, that means cosecant power n minus 2x, and next one cot x into cot x, cot square x dx. ఫస్ట్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిందమ్మా. సెకండ్ ఫంక్షన్కి మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ 2 ఫంక్షన్స్ ఫామ్ అయినాయి. కానీ ఇక్కడ 2 ఫంక్షన్స్లో మనం ఖచ్చితంగా చెప్పాను సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎంత పవర్ కాదమ్మా, n పవర్ కాకుండా రెండో దానికి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఎక్స్కి ఉందా? లేదు. ఎప్పుడైతే ఫంక్షన్కి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదో ఫంక్షన్ ఏం చేయాలి? చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఈ ఫంక్షన్ని మనం చేంజ్ చేస్తున్నామమ్మా. ఫస్ట్ ఫంక్షన్ అలానే రాస్తున్నాం, మైనస్ కొసీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ కొసీకెంట్ పవర్ n మైనస్ 2x కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే దేని మన ఫంక్షన్ మార్చాల్సింది దేని మనం? కాట్ స్క్వేర్ ఎక్స్. సో కాట్ స్క్వేర్ ఎక్స్ని మనం ఏమన్నా రాయొచ్చు అంటే ఐడెంటిటీ రూల్ నుంచి కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1గా రాయొచ్చమ్మా, హోల్ డిఎక్స్. కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చమ్మా? కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఐడెంటిటీ రూల్ ఏంటి మనకి? 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు చెక్ చేసామనుకోండి, ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఉంది, అలానే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ పక్కన ఉన్న -1కి ఇంటిగ్రేషన్ ఉంది. కాబట్టి మనం మార్చిన ఫంక్షన్ కరెక్టే. కాకపోతే ఇంతకుముందు చెప్పాను ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి అంటే బ్రాకెట్ ఫార్మేషన్స్ ఉండకూడదు. కాబట్టి ముందు బ్రాకెట్ని మల్టిప్లై చేయండి. అలా మల్టిప్లై చేసేటప్పుడు మైనస్ కొసీకెంట్ హోల్ పవర్ n మైనస్ 2x ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ cosecant x into cosecant x, same basis, powers are adding, n minus 2 plus 2, n minus 2 plus 2 అంటే ఎంత అవుతుంది? minus 2 plus 2 cancel, remaining cosecant power nx whole dx. Second term minus into minus plus n minus 2 into integral of cosecant power n minus 2x dx. ఇప్పుడు మనం వీటి వాల్యూస్ రాద్దామా. ఫస్ట్ ఫంక్షన్ వాల్యూని అలానే రిప్రజెంట్ చేయండి, మైనస్ కొసీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కాట్ ఎక్స్ మైనస్ n మైనస్ 2 ఇంటూ దట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్ కొసీకెంట్ పవర్ nx dx అంటే ఏం రాయొచ్చమ్మా? in. అంటే ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయ్యేదాకా మనం రిడక్షన్ ఫార్ములాకి అప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా. మన ఫంక్షన్ కనుక సేమ్ ఫంక్షన్ ఫామ్ అయితే సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. కాబట్టి దీని బదులు in రాస్తాం ప్లస్ n మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ n మైనస్ 2x. ఇక్కడ కూడా పవర్ రెడ్యూస్ అయింది, -2 పవర్ రెడ్యూస్ అయింది కాబట్టి ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ చేయొచ్చమ్మా. in ఉంటే కొసీకెంట్ పవర్ nx, అప్పుడు ఇక్కడ n మైనస్ 2 ఉంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు? డైరెక్ట్గా in మైనస్ 2. కావాలి అంటే మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? మల్టిప్లికై చేసి బై పార్ట్స్ అప్లై చేయాలి. అలా అప్లై చేసే ముందు ఒకసారి ఇంటిగ్రేషన్ చేసి మిగతా వాల్యూ సబ్స్టిట్యూషన్ తీసేసుకోవచ్చమ్మా. ఇప్పుడు మనం ఇది ఏది ఈక్వల్ టు మనకి మొత్తం సమ్ కూడా in ఈక్వల్ టు, కాబట్టి ఇక్కడ in ఉంది, ఇక్కడ in ఉంది, గివెన్ ఫంక్షన్ in, ఇది మనకు వచ్చిన సమ్లో కూడా in ఉంది. కాబట్టి రెండింటిని ఒక వైపు తీసుకొచ్చామనుకోండి, in ప్లస్ n మైనస్ 2 ఇంటూ in, రిమైనింగ్ ఇస్ ద సేమ్ టర్మ్స్ కొసీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ n మైనస్ 2 ఇంటూ in మైనస్ 2. ఈ రెండింటిలో మనం in కామన్ తీసామనుకోండి, రిమైనింగ్ ఏం రిప్రజెంట్ అవుతుందమ్మా? హియర్ 1 ప్లస్ n మైనస్ 2 ఈక్వల్ టు సేమ్ ఫంక్షన్ మైనస్ కొసీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కాట్ ఎక్స్ ప్లస్ n మైనస్ 2 ఇంటూ in మైనస్ 2. హియర్ ఆల్సో 1 మైనస్ 2, దట్ మీన్స్ n మైనస్ 1. in ఈక్వల్ టు n మైనస్ 1 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ in. సో రైట్ సైడ్ కనుక తీసుకెళ్తే అది ఎక్కడికి వస్తుందమ్మా? డినామినేటర్ n మైనస్ 2 ఇంటూ కాట్ ఎక్స్ బై n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 బై n minus 1 into in minus 2. This is the reduction formula for reduced function of integral cosecant power nx dx. Here
ఎన్ వాల్యూ ఏదైనా దీంట్లో రెడ్యూస్ చేయొచ్చమ్మా. బట్ ఎన్ అనేది ఈవెన్ అయితే కనుక లాస్ట్ టర్మ్ అనేది I0 అవుతుంది. ఇలా మనం ఎన్ వాల్యూని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తే ఎన్ ఫంక్షన్ ఈవెన్ అయినప్పుడు లాస్ట్ టర్మ్ ఎంత వస్తుందమ్మా? I0 వస్తే ఏం పెట్టాలి? ఎక్స్ ప్లస్ సి. ఒకవేళ ఎన్ అనేది కనుక ఆడ్ అయింది అనుకోండి, I1 ఇస్ ద లాస్ట్ టర్మ్. I1 వస్తే ఏం రాయాలి మనం? లాగ్ మాడ్ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సిగా రిప్రజెంట్ చేయాలి. ఫంక్షన్ అనేది రెడ్యూస్ అయినప్పుడు లాస్ట్ టర్మ్స్ అనేవి I0 I1లో ఫామ్ అవుతాయమ్మా. ఎన్ అనేది ఈవెన్ అయితేనేమో I0 ఫామ్ అవుతుంది, ఎన్ అనేది ఆడ్ అయితేనేమో I1 ఫామ్ అవుతుంది. I1 అంటే ఇది రాస్తాం, ఎందుకంటే ఎన్ వాల్యూ మనం ఎంతవరకు సబ్స్టిట్యూషన్ చేయగలం? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, అంటే 2 అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే రిడక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. 2 కంటే తక్కువ అంటే 0 కానీ 1 కానీ అంతకంటే రావు, ఎందుకంటే ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్. ఎన్ అనేది 0 కానీ 1 కానీ వచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములాస్ రాసుకుంటాం. అంటే ఈ నాట్ అనేది డైరెక్ట్ ఇంటిగ్రేషన్లో పెట్టాలి. I0 అంటే ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ 0x, ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 dx అంటే x. I1 అంటే కొసీకెంట్ x లాగ్ మోడ్ కొసీకెంట్ x మైనస్ కాట్ x. ఇక్కడ మరి కొసీకెంట్ x రాస్తే ఇంటిగ్రేషన్ ఉంది కదా, అంటే లాగర్థం వస్తుందమ్మా. లాగర్థం వచ్చినప్పుడు నెక్స్ట్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ మళ్ళీ చేస్తే లాగర్థంకి ఇంటిగ్రేషన్ లేదు, అందుకోసం ఇక్కడ స్క్వేర్తో మల్టిప్లై చేసాం. సో I1 అయితేనేమో లాగ్ మోడ్ కొసీకెంట్ x మైనస్ కాట్ x, అదే I0 అయితేనేమో x ప్లస్ సిగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం కనుక చెక్ చేసినట్లయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సిన సపోజ్ 5 అనుకోండి, అంటే ఎన్ వాల్యూ అనేది ఏం తీసుకోవాలమ్మా? ఆడ్ నెంబర్. ఇక్కడ IN ఈక్వల్ టు ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ NX ఇస్తే మనకి ఫార్ములా ఏమొచ్చిందమ్మా? మైనస్ కొసీకెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కాట్ x బై n మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 బై n మైనస్ 1 ఇంటూ IN మైనస్ 2 వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం ఏం తీసుకోవాలి? I5, ఎందుకంటే కొసీకెంట్ పవర్ 5, n ఈక్వల్ టు 5 అప్లై చేసాం అనుకోండి, మైనస్ కొసీకెంట్ పవర్ 5 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ బై n ఉన్న ప్లేస్లోనే రీప్లేస్ చేయాలి, రిమైనింగ్ టర్మ్స్ని అలాగే రిప్రజెంట్ చేయాలి. 5 మైనస్ 1 ప్లస్ 5 మైనస్ 2 బై 5 మైనస్ 1 ఇంటూ 5 మైనస్ 2 మైనస్ కొసీకెంట్ పవర్ 3x ఇంటూ కాట్ x బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ I3. ఒక పవర్ 5 నుంచి మనకి 3 వరకు రెడ్యూస్ అయింది, ఇంకా రెడ్యూస్ చేయాలి అంటే మళ్ళీ 3 సబ్స్టిట్యూషన్ చేయాలమ్మా. మైనస్ కొసీకెంట్ పవర్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ I3, అంటే n ఈక్వల్ టు 3. n ఈక్వల్ టు 3 పెడితే మైనస్ కొసీకెంట్ పవర్ 3 మైనస్ 2x ఇంటూ కాట్ ఎక్స్ బై 3 మైనస్ 1 2 ప్లస్ n మైనస్ 2 3 మైనస్ 2 బై 3 మైనస్ 1 ఇంటూ I3 మైనస్ 2. ఫస్ట్ ఫంక్షన్స్ని అలానే రాసేసేయండి అమ్మా. కొసీకెంట్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ బై 4 ప్లస్ 3 బై 4 ఇంటూ ఫంక్షన్ని లోపలికి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా, దట్ ఈస్ ద కామన్ వాల్యూ. సో మైనస్ కొసీకెంట్ పవర్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్, దట్ మీన్స్ 3 మైనస్ 2 అంటే 1 పవర్లో రాయాల్సిన అవసరం లేదు, బై 2 3 మైనస్ 2 1 బై 3 మైనస్ 1 2 ఇంటూ I3 మైనస్ 2 అంటే I1 అంటే ఎన్ ఈజ్ ఆడ్, అయితే ఫార్ములా ఏం రాయొచ్చు? లాగ్ మాడ్ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఈజ్ కంప్లీటెడ్, I వాల్యూ లేదు కాబట్టి ఏం పెట్టొచ్చమ్మా? ప్లస్ సి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ కొసీకెంట్ పవర్ 5x. IN equal to integral log x whole power n dx, then show that IN equal to x into log x whole power n minus n into n minus 1. ముందు ఇది రిడక్షన్ ఫార్ములా అమ్మ, ఎందుకంటే ఎంత పవర్ ఇచ్చారు, ఎంత పవర్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఇది ఏమవుతుంది? రిడక్షన్ ఫార్ములా. సో ఈ రిడక్షన్ ఫార్ములాకి ఇది అప్లై చేసామనుకోండి, ఇది రావాలి అని ఇచ్చారు, అది రావాలి అంటే ముందు ఇచ్చిన ఫంక్షన్ తీసుకోండి అమ్మ. సొల్యూషన్ IN equal to integral of log x whole power n dx. గివెన్ ఫంక్షన్ ఇది. ఇప్పుడు ఎంత పవర్ రెడ్యూస్ చేయాలి అంటే సేమ్ ఫంక్షన్తో మల్టిప్లై చేయమన్నారు యాక్చువల్గా, కానీ ఇక్కడ సేమ్ ఫంక్షన్తో మల్టిప్లై చేస్తే మనకి ఇంటిగ్రేషన్లో లాగర్థం లేదు,
అసలు లాగరిథమిక్ ఫంక్షన్కి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ లాగరిథమిక్ తోడు మనం ఆల్జీబ్రిక్ ఫంక్షన్ని తీసుకుంటాము. దట్ ఈస్ 1 x to the power of 0. x to the power of 0 అంటే 1 into log x whole power n dx. 1 into log x whole power dx అంటే హైలైట్ ఫామ్ ప్రకారం తీసుకుంటే ఇది a అనేది ఆల్జీబ్రిక్, l అనేది లాగరిథమిక్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్, దిస్ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్. దట్ మీన్స్ u v. కాబట్టి ఫార్ములా అప్లై చేసాం అనుకోండి, ఇంటిగ్రల్ u v dx, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. u మీన్స్ log x whole power n into integral 1 dx minus integral of d by dx of log x whole power n into integral of 1 dx whole dx. ఇప్పుడు కనుక మనం ఫార్ములా అప్లై చేస్తే log x whole power n into ఇంటిగ్రల్ 1 dx అంటే ఏమని రాయొచ్చమ్మా మనం? x. ఇంటిగ్రల్ 1 dx అంటే x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d by dx of log x whole power n. That is in the form of x to the power of n. x to the power of n means n into log x whole power n minus 1. n into log x whole power n minus 1 into x means log x. So derivative of log x is 1 by x into 1 dx, x dx. x are cancelled. Write down x into log x whole power n minus n is the constant. Remaining is log x whole power n minus 1 dx. Here in equal to, given function is in equal to x into log x whole power n minus n into, ఇక్కడ పవర్ అనేది రెడ్యూస్ అయిపోయిందమ్మా. ఎప్పుడైతే మనకి పవర్ రెడ్యూస్ అయిందో కంపల్సరీగా ఈ వాల్యూ వల్ల ఏం రాయొచ్చు మనం? ఐఎన్ అంటే లాగ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అయితే ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ 1గా రాయొచ్చు. సో ఇది మన పవర్ రెడ్యూస్ అయినప్పుడు వచ్చిన రిడక్షన్ ఫార్ములా ఫర్ లాగరిథమిక్ ఫంక్షన్. ఐఎన్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ 1. ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేసాం. అండ్ ఆల్సో ఫైండ్, మనకి ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోమన్నారు? ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ అంటే n ప్లేస్లో 4 పెట్టమన్నారు. సో మనం కనుక ఇక్కడ I4 ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా. అండ్ ఆల్సో ఫైండ్ లాగ్ ఎక్స్ హోల్ పవర్ 4. n ప్లేస్లో ఎంత ఉంది? 4. సో n ప్లస్ 4 రిప్లేస్ చేసాం అనుకోండి, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ పవర్ 4 మైనస్ n ఇంటూ 4 మైనస్ 1 3. మళ్ళీ రెడ్యూస్ చేయండి, x ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ పవర్ 4 మైనస్ n ఇంటూ I3 వాల్యూ కూడా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. n వాల్యూ అనేది ఎంతైనా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. కాబట్టి మళ్ళీ పెట్టామనుకోండి, లాగ్ ఎక్స్ n ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ పవర్ 3 మైనస్, హియర్ n మీన్స్ కూడా పెట్టేయచ్చమ్మా. n వాల్యూ ఇందాక ఎంత వచ్చిందమ్మా మనకి? 4 ఇంటూ I3 వచ్చింది. ఇప్పుడు 4 ఇంటూ 3 ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్, 3 ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్, ఐఎన్ వాల్యూ ఇది వచ్చిందమ్మా. దాంట్లో n ఈక్వల్ ఎంత పెట్టాలి? 4. ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ పవర్ 4 మైనస్ n మీన్స్ 4 ఇంటూ n మైనస్ 1. 4 మైనస్ 1 అంటే ఎంతమ్మా? 3. నెక్స్ట్ అప్లై ఇన్ ది వాల్యూ, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ పవర్ 4 మైనస్ 4 ఇంటూ I3 x ఇంటూ లాగ్ ఎక్స్ హోల్ పవర్ 3 మైనస్ 3 ఇంటూ I3 మైనస్ 1 I2. అగైన్ అప్లై ఇన్ ది రూల్. మళ్ళీ సేమ్ రూల్ అప్లై చేస్తున్నామమ్మా. సేమ్ రూల్ అప్లై చేస్తే ఏది ఈక్వల్ టు ఈ ఫంక్షన్ అంతా కూడా I4 ఈక్వల్ టు, again applying the rule, x into log x whole power 4, first function is same. Next minus 4 into x into log x whole cube minus 3 into, here also I2 ని కూడా ఏం చేయొచ్చు? గివెన్ ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. 3 ఇంటూ అగైన్ మళ్ళీ అప్లై చేసాం అనుకోండి, 3 అనేది హోల్డ్ ఫంక్షన్కి, x ఇంటూ లాగ్ x హోల్ స్క్వేర్ I2 రాస్తున్నాం.
n equal to 2 x into log x whole square minus 2 into I 2 minus 1 means 1. ఇప్పుడు మనం ఈ బ్రాకెట్ని కూడా క్లోజ్ చేయాలమ్మా. హోల్ 4 కామన్ వాల్యూ అనేది 4, ఇక్కడ కామన్ వాల్యూ 3. ఇప్పుడు మళ్ళీ మనం ఎంత అప్లై చేయాలి? I1. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే n greater than or equal to 2 అని ఏమి ఇవ్వలేదు కాబట్టి 1 కూడా సబ్స్టిట్యూషన్ చేయొచ్చమ్మా. 1 అనేది సబ్స్టిట్యూషన్ చేయగలిగింది ఓన్లీ లాగరిథమిక్ ఫంక్షన్స్కి, రిడక్షన్లో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్కి అప్లై చేయకూడదు. కాబట్టి మళ్ళీ అప్లై చేసామనుకోండి x ఇంటూ log x whole power 4 minus 4 of common value x into log x whole cube minus 3 of common x into log x whole square minus 2 into ఈసారి మళ్ళీ n ప్లస్లో ఎంత పెట్టాలి? 1 పెట్టి ఈ ఫంక్షన్ మొత్తం రాయాలి. x into log x whole power 1 రాసిన ఒకటే రాయిపోయిన ఒకటమ్మా మైనస్ n అంటే 1 ఇంటూ I 1 minus 1 అంటే ఎంత? 0. ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ అయ్యాయో చూడండి, 1 2 3. సో క్లోజింగ్ బ్రాకెట్స్ ఆల్సో 3. ఇప్పుడు అప్లై చేద్దాం. -4 ఇస్ ద బిగ్గెస్ట్ కామన్ వాల్యూ, సో దాన్ని అలానే ఉంచేసేయండి అమ్మా. log x whole power 4 ఇంటూ మైనస్ ఆఫ్ x ఇంటూ log x whole cube minus 3 of x into log x whole square minus 2 of బ్రాకెట్లు ఏవి కూడా మీరు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా, కామన్ వాల్యూని అలానే ఉంచేసేయచ్చు. x ఇంటూ log x మైనస్ I0ని ఇప్పుడు దాంట్లో పెట్టకూడదమ్మా. n వాల్యూ 0 అయినప్పుడు గివెన్ ఫంక్షన్లో పెట్టేస్తాము. గివెన్ ఫంక్షన్లో n వాల్యూ 0 అయితే ఎనీథింగ్ పవర్ 0 అంటే 1. ఇంటిగ్రల్ 1 dx అంటే ఏం రాయొచ్చమ్మా? x. సో ఆన్సర్ ఈస్ x. హియర్ ఆల్సో 1 2 3 బ్రాకెట్స్ ఆర్ ఓపెన్, సో 3 బ్రాకెట్స్ ఆర్ క్లోజ్డ్. ఇంటిగ్రేషన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ ఏం పెట్టుకోవాలమ్మా? c. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది 6eలో ఎక్సైజ్లో సమ్స్ అమ్మా. ఇవి ఆల్రెడీ మీరు చేసిన మోడల్సే, కాకపోతే ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కానీ ప్రాసెస్ అంతా మాత్రం ఇంత ముందు చేసినట్టు చేస్తున్నామమ్మా. చూడండి, ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఆల్జీబ్రిక్ ఫంక్షన్సే. ఇది ఆల్జీబ్రిక్, ఇది ఆల్జీబ్రిక్. కాకపోతే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇంత ముందు సమ్స్లో అయితే మీకు డైరెక్ట్గా డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయ్యేది, లేదా ఇచ్చిన ఫంక్షన్ని కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోయేది. కానీ ఇక్కడ చూసినట్టయితే అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో మనకి ప్రోడక్ట్ ఆఫ్ టర్మ్స్ ఇస్తారమ్మా. మీకు 6e ఎక్సైజ్ మొత్తం కూడా ఇలా డినామినేటర్ అనేది ప్రోడక్ట్ టర్మ్స్ ఇస్తారు. ప్రోడక్ట్ టర్మ్స్ ఇచ్చారు అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ ఈస్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ మెథడ్. అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది రెండు ఆల్జీబ్రిక్ ఫంక్షన్సే ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. కంపల్సరీగా పార్షియల్ ఫ్రాక్షన్లో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ మనకి ఇవ్వరు. పార్షియల్ ఫ్రాక్షన్స్ అని ఇది ఎలా చెప్తున్నాను అంటే డినామినేటర్లో ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలా ఉన్న సమ్ ఏదైనా సరే ఇంటిగ్రేషన్లో ఫంక్షన్ చేంజ్ అనేది కుదరదు. కంపల్సరీగా అక్కడ ఏం చేయాలి అంటే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉపయోగించే చేయాలి. అది రఫ్ వర్క్ కాదమ్మా, డైరెక్ట్ వర్కే. కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్ ప్రకారం చేయడం కోసం ఫంక్షన్ని కన్సిడర్ చేసుకోవాలమ్మా. x + 3/x - 1 × x² + 1. దిస్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అయితే అక్కడలాగా ఇక్కడ ఇదేం ఫ్రాక్షను ఎలా రెడ్యూస్ చేస్తున్నాం అలాంటి రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మెథడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ ఫంక్షన్ని రెండుగా స్ప్లిటప్ చేయాలి. పార్షియల్ మీన్స్ 2 or more parts. సో ఇది మనకి లీనియర్ ఫ్యాక్టర్. x⁴ ఉంటే ఏమంటాం? లీనియర్ ఫ్యాక్టర్ని ఎలా రాయొచ్చు? a/x - 1. సెకండ్ వన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. ఈ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ని ఎప్పుడూ కూడా మనం లీనియర్ ఫ్యాక్టర్స్గా రాయాలి. కానీ ఇక్కడ x² + 1 ఉంది. x² + 1ని లీనియర్ ఫ్యాక్టర్స్గా మనం రాయలేము. అదే ఇక్కడ x² - 1 ఉంటే రాయగలిగేవాడు. +1 ఉంది కాబట్టి దీన్ని ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ని రెండు ఫ్యాక్టర్స్గా రాయలేకపోతున్నామో దట్ ఈస్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ని ఎలా రాయాలి అంటే లీనియర్ ఫ్యాక్టర్ రిప్రజెంటేషన్ని న్యూమరేటర్లో రిప్రజెంట్ చేయాలి. ఎప్పుడైతే డినామినేటర్లో మనకి ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ వస్తుందో అప్పుడు మనం న్యూమరేటర్లో లీనియర్ ఫ్యాక్టర్ ఫార్మేషన్ రాయాలి. సో bx + c ఏం తీసుకోవాలమ్మా? x² + 1. దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ ప్రాపర్ని అయితే ఇలా డిఫైన్ చేస్తాం.
ఇక్కడ -1 ఉంటే మాత్రం ఇలా రాయకూడదు, కంపల్సరీగా లీనియర్గా డిఫైన్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్. ఇప్పుడు దీనిలో నుంచి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? ఫంక్షన్ చేంజ్ అనేది జరిగింది, 2 పార్ట్స్గా విడిపోయింది, ఫ్యాక్టర్స్ రెండు కూడా 2 పార్ట్స్గా విడిపోయింది. ఇక్కడ ఏబిసి కావాలి కాబట్టి ఏబిసి కనుక్కోవడం కోసం లెఫ్ట్ సైడ్ అలానే రాసేసి రైట్ సైడ్ ఎల్సిఎం ఆఫ్ ది ఫంక్షన్ అమ్మ. x - 1 × x² + 1 = x - 1 × x² + 1 మల్టిప్లైయింగ్ విత్ a × x² + 1. ఎందుకంటే ఆల్రెడీ x - 1 ఉంది, ఉన్న ఫంక్షన్ రాయము, రెండో ఫంక్షన్ రిప్రజెంట్ చేస్తాం. bx + c × x - 1 x² + 1 x - 1 ఏమవుతుంది? బోత్ సైడ్స్ క్యాన్సిల్. అంటే క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఫంక్షన్ కరెక్టే, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే డినామినేటర్ ఉండకూడదు, న్యూమరేటర్లోనే మనకి ఏబీసీ కావాలి. కాబట్టి x + 3 ఆల్రెడీ మీరు చేస్తున్నారమ్మా, డైరెక్ట్ ఫార్మేషన్స్ అయినా చేయొచ్చు. a × x² + 1 + bx + c × x - 1. ఇప్పుడు నేను ఏబీసీ కనుక్కోవడానికి ఇక్కడ 2 మెథడ్స్లో చేయొచ్చమ్మా. ఈ ప్రాబ్లంలో నేను 2 మెథడ్స్ ఉపయోగిస్తాను. ఫస్ట్ నాకు కావాల్సింది ఏ కావాలి అంటే a/, ఎంత ఉందమ్మా? x - 1. a/, ఉన్న వాల్యూని ఈక్వల్ టు 0 చేయండి. x - 1 = 0 అయితే x ఎంత? 1. ఆ 1ని దీనిలో పెట్టండి. పుట్ x = 1 ఇన్ ఈక్వేషన్ 2. 1 + 3 = a × 1² + 1 ప్లస్ x - 1 అంటే ఎంత తీసుకుందాం? 0. అంటే ఈ టర్మ్ మొత్తం ఏమైపోతుంది? 0. ఇప్పుడు 1 + 3 అంటే 4, 1 + 1 అంటే 2, 2a. దట్ మీన్స్ 2 = a. 2 1s are 2 2s are. నెక్స్ట్ ఏ వాల్యూ వచ్చేసింది, నెక్స్ట్ బి వాల్యూ కనుక్కోవాలి. బి అంటే ఇది ఏ ఫ్యాక్టరు? ఇర్రెడ్యూసిబుల్. క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ని మనం సబ్స్టిట్యూషన్గా తీసుకోలేము. అంటే సెకండ్, 2 అండ్ 3rd వాల్యూస్ కనుక్కోవడానికి మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయదు. ఎప్పుడైతే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ అవ్వలేదో కోఎఫిషియంట్ కామన్ తీయాలి. మనం కనుక్కోవాల్సింది బిలో హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అది తీయాలి. బిలో హైయెస్ట్ పవర్ x². సో కోఎఫిషియంట్ ఆఫ్ x² ఆన్ బోత్ సైడ్స్. ఈక్వేటింగ్ ఏం చేస్తున్నామమ్మా? కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x² లెఫ్ట్ సైడ్ ఉందా? లేదు. లేనప్పుడు ఎంత పెట్టుకోవాలి అంటే 0 అమ్మ. ఉన్న ఫంక్షన్ ఏది రాయమమ్మా? లేనప్పుడు 0 = a x² కోఎఫిషియంట్ a + b. దట్ మీన్స్ +a ఇటు వస్తే -a -a = b. a అంటే ఎంత వచ్చింది? 2. -2 = b. b వాల్యూ కూడా రిప్రజెంట్ అయింది. ఇక ఏ వాల్యూ కనుక్కోవాలి? c. cలో హైయెస్ట్ కోఎఫిషియంట్ ఎంత? x. కాబట్టి ఈసారి ఏ కోఎఫిషియంట్ ఈక్వేటింగ్ చేయాలమ్మా? ఈక్వేటింగ్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్. x కోఎఫిషియంట్ 1 = ఏలో x కోఎఫిషియంట్ లేదమ్మా, bx ఉంది. bx × -1 -bx అంటే x కోఎఫిషియంట్ వస్తుంది. -b + c. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. సో మీరు చేసిన మెథడ్ అయినా ఇక్కడ అప్లై చేయొచ్చమ్మా. నాకు కావాల్సింది ఏంటి అంటే ఏబీసీ వాల్యూస్ కనుక్కోవటం. ఏబీసీ వాల్యూస్ని డిఫరెంట్ ఫామ్స్లో కనుక్కోవచ్చమ్మా. ఇక్కడ నేను ఉపయోగించిన మెథడ్ మాత్రం సబ్స్టిట్యూషన్ మెథడ్, ఈక్వేటింగ్ మెథడ్. ఇక్కడ 1 -b వస్తే +b = c. హియర్ b వాల్యూ -2. దట్ మీన్స్ 1 - 2 = c. c = -1. 1 - 2 అంటే ఎంత? -1. ఇప్పుడు ఏబీసీ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఈ 3 వాల్యూస్ని తీసుకెళ్ళి గివెన్ ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. గివెన్ ఫంక్షన్ అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1. x + 3 / x - 1 × x² + 1 = a మీన్స్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2. 2 / x - 1 మిడిల్ సైన్ ప్లస్ b వాల్యూ -2x -1 / x² + 1. ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్గా విడిపోయింది కాబట్టి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సబ్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ x + 3 / x - 1 × x² + 1 whole dx = ఇక్కడ లీనియర్ కాంబినేషన్ ఉందమ్మా, 2 ఫ్యాక్టర్స్గా రాసేయచ్చు.
2 is the constant. 1 by x minus 1 dx plus integral of minus 2x minus 1 by x square plus 1 dx. First is the correct formation. F dash of x by f of x, that means x derivative 1. కానీ సెకండ్ దాంట్లో x స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x, 1కి 0. సో 2x అనేది కరెక్ట్గానే ఉంది, కాకపోతే ఎక్స్ట్రాగా ఎంత ఉంది -1. సో దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ కాంబినేషన్. మళ్ళీ దీన్ని 2 ఫంక్షన్స్గా విడదీయండి అమ్మా. ఈ ఫంక్షన్ని విడదీసిన తర్వాత దీనికి కూడా ఇంటిగ్రేషన్ రాయండి. దట్ మీన్స్ 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x minus 1 dx ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ని మళ్ళీ 2 పార్ట్స్గా రాస్తున్నాను. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ integral of 2x by x square plus 1 dx. This is the first part. And second part, plus into minus minus integral of 1 by x square plus 1 dx. క్లియర్గా ఇక్కడే చెక్ చేసామమ్మా. ఇది ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ ఎగ్జిస్ట్ అయింది ఇది కూడా ఎగ్జిస్ట్ అయింది పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రకారం రాసినప్పుడు. కాకపోతే ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, 1కి 0. ఇక్కడ ఎక్స్ట్రాగా -1 ఉంది కాబట్టి విడదీసాం, మైనస్ ముందు తీసుకొచ్చాం. ఇప్పుడు క్లియర్గా ఇదే ఫార్ములా రూపంలో ఉందనుకున్నాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, దట్ ఫార్ములా ఈస్ లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అప్లై ఇన్ ది ఫార్ములా ఫర్ ఇంటిగ్రేషన్. లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ 1. Next sign minus, this is also f dash of x by f of x, log mod x square plus 1 minus x square డెరివేటివ్ లేదు కాబట్టి ఇది డైరెక్ట్గా ఈ ఫార్ములా కాదు. మరి ఏ ఫార్ములా రూపంలో ఉందమ్మా? అది ఎక్స్ స్క్వేర్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. సో ఇది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. ఏ ఇన్వర్స్? టాన్ ఇన్వర్స్ 1 by x square plus 1 డైరెక్ట్ ఫార్ములా అమ్మా, టాన్ ఇన్వర్స్ x. డెరివేటివ్ ఉన్నప్పుడు మాత్రమే లాగుల్లో చెక్ చేయాలి, మిగతా టైంలో డైరెక్ట్గా రాయొచ్చు. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిన కాబట్టి ఏం తీసుకుంటామమ్మా? ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ గివెన్ ఇంటిగ్రేషన్. థర్డ్ రామల్లో ఫోర్త్ సమ్ అమ్మా, ఇంటిగ్రల్ dx by x cube plus 1 ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే x క్యూబ్కి డెరివేటివ్ లేదు. ఎప్పుడైతే x క్యూబ్కి డెరివేటివ్ లేదో కంపల్సరీ ఫంక్షన్ చేంజ్ చేయాలి. ఇక్కడ న్యూమరేటర్లో ఏం లేదు కాబట్టి డినామినేటర్ చెక్ చేయాలి. డినామినేటర్ ఫంక్షన్ చేంజ్ చేయాలి అంటే అది ఏ ఫార్ములా రూపంలో ఉందమ్మా? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ రూపంలో ఉంది. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటమ్మా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అప్లై ఇన్ ది ఫార్ములా. హియర్ ఏ మీన్స్ ఎక్స్ ప్లస్ బి మీన్స్ 1 ఇంటూ a square x square minus ab x into 1 x plus b square 1 square 1. ఫంక్షన్ అనేది చేంజ్ అయిపోయింది. ఒక ఫ్యాక్టర్ ఇచ్చారు, అది మనకి 2 ఫ్యాక్టర్స్గా రిప్రజెంట్ అయింది. కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూషన్ చేసాం ఫంక్షన్లో. ఫంక్షన్ ఏంటి ఇక్కడ? 1 by x cube plus 1. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అయినప్పుడు ఫంక్షన్ చేంజ్ చేయాలి. ఇది ఆల్జీబ్రిక్ కాబట్టి ఆల్జీబ్రిక్ ఫార్ములా అప్లై చేసాం. 1 by x plus 1 into x square minus x plus 1. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయమ్మా. ఎప్పుడైతే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చినాయో కంపల్సరీగా మనం ఏం చేయాలని చెప్పుకున్నాం? పార్షియల్ ఫ్రాక్షన్స్. సో 1 by x cube plus 1 equal to ఫస్ట్ ఫంక్షన్ a by x plus 1. దిస్ is the లీనియర్ ఫ్యాక్టర్. ఇక రెండోది చూసుకున్నట్లయితే క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. ఈ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్కి కంపల్సరీగా మనకి రూట్స్ రావమ్మా. ఆల్రెడీ మీరు కాంప్లెక్స్ నెంబర్స్ విన్నారు కాబట్టి దిస్ ఈజ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో రూట్స్ ఒమేగా ఒమేగా స్క్వేర్, దట్ మీన్స్ కాంప్లెక్స్ రూట్స్. కాంప్లెక్స్ రూట్స్ వచ్చినాయి అంటే కంపల్సరీగా ఇది ఏమవుతుంది? ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. అదంతా గుర్తు లేకపోతే మల్టీప్లై చేస్తే 1 రావాలమ్మా, యాడ్ చేసినా 1 రావాలి. మైనస్ అనేది పక్కన పెట్టండి. మల్టీప్లై చేస్తే 1 రావాలి, యాడ్ చేస్తే 1 రావాలి. అలాంటి వాటికి ఫ్యాక్టర్స్ ఉండవు. సో అలా ఫ్యాక్టర్స్ లేని దాన్ని ఏమని తీసుకోవాలి మనం? ఇర్రెడ్యూసిబుల్. ఇర్రెడ్యూసిబుల్ వచ్చినప్పుడు న్యూమరేటర్ ఎలా తీసుకోవాలి? లీనియర్ ఫ్యాక్టర్. దట్ మీన్స్ bx ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి మనం ఏం అప్లై చేయాలమ్మా?
రైట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్కి ఎల్సిఎం అప్లై చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ అలానే ఉంచుతాం. ఎందుకోసం? ఏబిసి వాల్యూస్ కనుక్కోవడం కోసం. న్యూమరేటర్లో ఉన్నాయి కాబట్టి ముందు డినామినేటర్ రిమూవ్ చేస్తున్నాం. డినామినేటర్ ఏముంది? ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 మల్టిప్లైయింగ్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఇది మొత్తానికి కాబట్టి బ్రాకెట్ పెట్టండమ్మా. ఇప్పుడు డినామినేటర్స్ క్యాన్సిల్. ఎలా? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 అంటేనే ఇది, అంటే దీని బదులు ఇది రాసామనుకోండి, ఈ రెండేమవుతాయి? క్యాన్సిల్. రిమైనింగ్ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాకటి ప్రాబ్లం లానే వచ్చిందమ్మా. ఒకటి ఇర్రెడ్యూసిబుల్, ఒకటి రెడ్యూసిబుల్. ఇలా ఉన్నప్పుడు ముందు మనం ఏ కనుక్కోవాలి. క్లియర్గా గుర్తుంచుకోండి, ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కోవాలంటే ఏ బై ఏదైతే ఉందో అది 0 చేయాలి. సో ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ ఎంత? మన సబ్స్టిట్యూషన్ కోసం ఉపయోగించుకునే లాజికల్ థింకింగ్ అమ్మా. పర్ఫెక్ట్గా ప్రతిసారి ఇది 0 అవుతుందా అంటే కాదు. మనం ఏ వాల్యూ కనుక్కోవడానికి మనం ఉపయోగించుకునే లాజికల్ మెథడ్. సో put x equal to minus 1 in equation 2. ఇటువైపు x లేదు కాబట్టి మన సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏది ఉంటే అది రాయాలి. 1 ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎంత? 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0. అది రాసే పని లేదు. మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 minus of minus plus 1 plus 1. That means 1 equal to 3. A equal to ఎంత? 1 by 3. This is the first value. 3 మల్టిపుల్లో ఉంది, ఇటు వస్తే బై అవుతుంది. ఇక నెక్స్ట్ బి కనుక్కోవాలి అంటే రెండోది ఇర్రెడ్యూసిబుల్. దీన్ని 0 చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీగా సెకండ్ ఏం చేయాలమ్మా? ఇందాక ప్రాబ్లంలో చేసినట్టు ఈక్వేటింగ్ మెథడ్. ఈక్వేటింగ్ ఫస్ట్ ఏ కోఎఫిషియంట్ అని చెప్పుకున్నాం? ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, x square coefficient on both sides. సో x square coefficient లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉందా? ఏం లేదు కాబట్టి 0 ఈక్వల్ టు ఏలో ఉంది x square coefficient దట్ ఈస్ a, bx square ప్లస్ b. cలో లేదు కాబట్టి a ప్లస్ b. a ప్లస్ b ఈక్వల్ టు 0 అయితే b ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మైనస్ a. మైనస్ a అంటే ఎంత వచ్చింది? 1/3. ఇక్కడ రాస్తున్నానమ్మా. ప్లస్ ఏ ఇటు వస్తే మైనస్ ఏ ఈక్వల్ టు బి. సో బి ఈక్వల్ టు ఏ వాల్యూ 1/3, ముందే సైన్ ఉంది మైనస్. ఏబి వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ సి రాయాలి. సి రాయాలి అంటే ఇక్కడ మన సిలో ఏ కోఎఫిషియంట్ ఉంది? ఎక్స్. సో ఈక్వేటింగ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ కోఎఫిషియంట్ ఈక్వేటింగ్ చేస్తే లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి 0 ఈక్వల్ టు a into minus x minus ax, that means minus a is the x coefficient, bx into 1 plus b, c into x plus c. 0 equal to minus a అంటే 1/3 minus 1/3 plus c. లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చమ్మా. మైనస్ 2/3. సో c ఈక్వల్ టు 2/3. ఏబిసి 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి గివెన్ ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముందమ్మా? 1/x³ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ మీన్స్ 1/3 బై x మైనస్ 1 మిడిల్ సైన్ ప్లస్ బి వాల్యూ మైనస్ 1/3 ఇంటూ ఎక్స్, సి వాల్యూ ప్లస్ 2/3 బై x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు దీన్ని బోత్ సైడ్స్ ఏం చేయాలి మనం? ఇంటిగ్రేషన్. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ 1/x³ ప్లస్ 1 dx ఈక్వల్ టు 1/3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మనకి x ప్లస్ 1 1/3 బై x ప్లస్ 1 1/3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/3 into integral of x by
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, ఎందుకంటే ఇది ఒక ఫంక్షను, దీనిలో మళ్ళీ రెండు ఉన్నాయి, రెండింటిని స్ప్లిటప్ చేస్తున్నాం. dx నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2/3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 dx. ఇప్పుడు కనుక ఫంక్షన్ అప్లై చేసా అనుకోండి, 1/3 ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1, ఇది కరెక్ట్ ఫార్మేషన్. 9/3 ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఎంత 2x, అంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా 2. 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడే రాస్తున్నానమ్మా, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాను. ఎట్ ద సేమ్ టైం ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x కరెక్టే, మైనస్ ఎక్స్కి డెరివేటివ్ -1, కానీ ఇక్కడ -1 ఉందా, లేదు. లేనప్పుడు ఏం చేయాలి అంటే యాడింగ్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలమ్మా. ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x కరెక్టే, ఎక్స్కి డెరివేటివ్ -1, ఇక్కడ మళ్ళీ -1 ఇక్కడ రాయలేదు కదా, అంటే మల్టిపుల్ చేసాం కాబట్టి డివైడ్ చేసాం, యాడింగ్ సబ్ట్రాక్షన్ పక్కనే చేస్తాం. ఇప్పుడు మళ్ళీ అప్లై చేసాం అనుకోండి, 1/3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ప్లస్ 1 dx మైనస్ 1/6 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ మనకు కావాల్సిన ఫంక్షన్ ఎంతవరకు -1 వరకు 2x మైనస్ 1/x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 dx. నెక్స్ట్ ఫంక్షన్ మైనస్ 1/6 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 dx ప్లస్ 2/3 ఇంటిగ్రల్ ఆఫ్ 1/x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 dx. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫంక్షన్కి సెకండ్ ఫంక్షన్కి డైరెక్ట్గా డెరివేటివ్ ఇంటిగ్రేషన్ రాయొచ్చు. థర్డ్ అండ్ ఫోర్త్ ఫంక్షన్స్కి మనం చేయాలి. థర్డ్ అండ్ ఫోర్త్ ఫంక్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫంక్షన్ సేమ్, కాన్స్టెంట్స్ ఆర్ డిఫరెంట్. కాబట్టి రైట్ సైడ్ రఫ్ వర్క్లో ఈ రెండింటిని యాడ్ చేసుకోండి అమ్మ ముందు. దట్ మీన్స్ 2/3 మైనస్ 1/6, దట్ మీన్స్ 6. 4 మైనస్ 1, దట్ మీన్స్ 3/6, అంటే ఆన్సర్ ఎంత వస్తుందమ్మా 1/2. సో ఈ టోటల్ వాల్యూ చూసుకుంటే 1/2 వస్తుంది. కాబట్టి ఫంక్షన్ మనం ఇప్పుడు కనుక అప్లై చేసినట్లయితే ఈ ఇంటిగ్రేషన్స్లో మనకి 2 వాల్యూస్ వచ్చినాయమ్మా. దీంట్లో ఉన్న మెరిట్ ఏంటంటే డిమెరిట్ ఒకేసారి అప్లై చేయాలి ఇంటిగ్రేషన్. కాబట్టి ఫస్ట్ రెండు ఫంక్షన్స్ని అలానే రాయండి. 1/3 ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ప్లస్ 1 dx ఇంటిగ్రేషన్ కంప్లీటెడ్, మైనస్ 1/6 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 2x మైనస్ 1/x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 dx. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, ఎక్స్కి డెరివేటివ్ -1, f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x. ఇక మిగతా రెండు సేమ్ ఫంక్షన్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ 1/, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అమ్మా. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి మనకి ఫామ్ ఏంటమ్మా, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఫామ్లో ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఏదో a మైనస్ p హోల్ స్క్వేర్ కానీ a ప్లస్ p హోల్ స్క్వేర్ కానీ రాయాలి. సో నేను ఆ హోల్ స్క్వేర్ ఫార్మేషన్ అనేది ప్రాక్టీస్ అయ్యి ఉన్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాను. ఏ స్క్వేర్ ఉన్నప్పుడు ఎక్స్కి మనం -2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. అవసరం లేదనుకోండి 2 ఏమవుతాయి క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయితే -x సరిపోయిందా లేదా. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 2ab వచ్చింది, ప్లస్ బి స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. రిమైనింగ్ లెక్కలో కాన్స్టెంట్ ఎంత ఉంది +1 dx. యాజ్ యూజువల్గా ఈ రెండింటిని ఇలానే రిప్రజెంట్ చేస్తామమ్మా. ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x మైనస్ 1/2 హోల్ స్క్వేర్, దిస్ మీన్స్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 1/4 ప్లస్ 1, ఫస్ట్ 1 రాయండి, 1 మైనస్ 1/4 dx. ఈ ఫంక్షన్స్ ఎందుకు చేంజ్ చేయగలుగుతుందంటే పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనం ఆన్సర్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఎట్ ఏ టైం టోటల్ ఇంటిగ్రేషన్కి అప్లై చేస్తాము, రూలింగ్ కాదు. కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ ఒకటే ఫంక్షన్ కాబట్టి మొత్తానికి ఒకేసారి అప్లై చేస్తాం. 2x మైనస్ 1/x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అనేది సేమ్ ఫంక్షన్స్కి రాస్తాం. ఈసారి కూడా అలానే రాస్తామమ్మా. 1/3 ఇంటిగ్రల్ 1/x ప్లస్ 1 dx
minus 1 by 6 integral 2x minus 1 by x square minus x plus 1 dx plus 1 by 2 into integral of 1 by x minus 1 by 2 whole square 1 minus 1 by 4 అంటే 3 by 4 కానీ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు రెండో దానికి కూడా ఏం రావాలి 3 by 4 రావాలి రూట్ స్క్వేర్ రావాలి 1 minus 1 by 4 అంటే LCM 4 minus 1 3 by 4 కానీ ఇక్కడ స్క్వేర్ ఉన్నప్పుడు దానికి కూడా స్క్వేర్ రావాలి అంటే దాని మిడిల్ సైన్ మారదమ్మా ప్లస్ రూట్ 3 by 2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు కంపల్సరీగా స్క్వేర్ రావాలి 4కి 2 స్క్వేర్ రాయొచ్చు కానీ 3కి రాయలేం కదా కాబట్టి రూట్ 3 స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 2 స్క్వేర్ అంటే ఎంత 4 సరిపోయింది ఇప్పుడు ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది ఇందాకే రాసాం x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx ఇప్పుడు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ వచ్చేసింది ఎక్స్ స్క్వేర్లో కోఎఫిషియంట్ ఉంది కదా అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదమ్మా కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అయిపోతుంది ఎక్స్ కోఎఫిషియంట్ 1 కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా సప్లై చేద్దాం 1/3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ 1 minus 1/6 into this is also f dash of x by f of x that means log mod x square minus x plus 1 plus 1/2 into ఇక్కడ x డెరివేటివ్ 1 అన్నాను కానీ హోల్ స్క్వేర్ ఉందమ్మా కాబట్టి f dash of x by f of x కాదు 1/x square plus a square 1/x square plus a square అంటే ఏంటి 1/a అంటే √3/2 tan inverse of x by a x minus 1/2 by √3/2 ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ c ఇప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూ అనేది రిప్రజెంట్ అయిందమ్మా మనకి ఈ ఫంక్షన్ వాల్యూ అనేది ఇలా రిప్రజెంట్ అయింది ఇక్కడ 2 ఏమవుతాయమ్మా క్యాన్సిల్ రిమైనింగ్ ఆన్సర్ ఈస్ ఫైనల్ ఆన్సర్ 1/3 log mod x plus 1 minus 1/6 log mod x square minus x plus 1 plus 1/√3 into tan in